ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక వాక్య భాగంలోనికి మనము వెళ్ళటానికి సిద్ధపడదాము. యేసుక్రీస్తు ప్రభువు తెల్లవారి 4వ జామున సముద్రం మీద నడిచిన సందర్భాన్ని పార్ట్ 1 మనము విన్నాము. పార్ట్ 2కి మిమ్మలను ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు మరొక్కసారి చదువుకుందాము. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రార్థన చేసుకుందాము. ఈరోజు వాక్య భాగంలో మూలవచనం కూడా మరలా మనం చదువుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఈ వాక్య భాగములో మొదటి వర్తమానమును మేము ప్రకటించాము, విన్నాము. ఇదిగో రెండవ వర్తమానము పార్ట్ 2కి మేము వెళుతుండగా మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మమ్ములను బలపరచండి, మమ్ములను స్థిరపరచండి, మమ్ములను బలపరచండి తండ్రి. మీ ఆత్మతో నడిపించి వాక్యమంతా కూడా మీ ఆత్మ చేత నడిపించి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఒక వచనం మీద మనము దృష్టి పెట్టి మనము ధ్యానము చేద్దాము. అది 28 నుండి 32 వచనాలు మనం చదువుదాము. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఈ మాటలలో మనం ఏం నేర్చుకోవాలనంటే, మొదటి భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు సముద్రం మీద ఎందుకు నడిచాడు అనంటే, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, ప్రపంచాన్ని జయించాడు, శోధనలను, శ్రమలను జయించాడు అని చెప్పుకున్నాం. అలాగే మనము కూడా లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, ప్రపంచాన్ని జయించాలి, శ్రమలు, శోధనలన్నిటిని మనము జయించాలని కూడా మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం. మరి జయించాలి అంటే మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనే పాఠం కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, పేతురు దోణిలో ఉన్నాడు, శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. యేసు ప్రభువు దూరాన సముద్రం మీద నిలుచొని ఉన్నాడు. మొదట భూతమని భయపడినప్పటికీ నేనే మీ ప్రభువునని సంగతి చెప్పాడు, భయపడొద్దు అన్నాడు. పేతురు, ప్రభువా, నీవే అయితే నేను నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అన్నాడు. సంఘములో దోణిలో ఉన్న ప్రతి వ్యక్తి లోకములు మునిగిపోకుండా నడవగలుగుతాడు, ఎందుకంటే సంఘములో ఉన్నాడు కాబట్టి. కానీ యేసుని చేరే ఒక పాయింట్ మనకి ఇక్కడ కనబడుతుంది. సంఘము నుండి మనం యేసు దగ్గరికి వెళ్ళాలి. మొదట లోకములో నుండి సంఘములోనికి రావాలి, సంఘము నుండి మనము యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసుని చేరటానికి ప్రయాణమవుతున్నాడు పేతురు.
ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణానికి సాదృశ్యముగా ఉన్నది. మనము యేసుని చేరాలి అని అంటే మొదట ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన అనుమతి ఉండాలి యేసుని యొద్దకు వెళ్ళాలంటే. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగాడు. మొదట మనం యేసుని చేరాలి అనంటే, అలాగే ఈ లోకాన్ని జయించాలి అనంటే దేవుని అనుమతి కావాలి, అనగా దేవుని పిలుపు కావాలి. దేవుడు భూమి మీద ఉన్న మానవులందరినీ రక్షణ కొరకు పిలుస్తున్నాడు. సమస్త పాపములను మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఆయన యొద్దకు రావటానికి మనందరికీ ఉన్నది. అయితే రక్షణ పొందిన తర్వాత మనము ఆయన యొద్దకు ప్రయాణం చేయగలుగుతాము. అదే దోణిలో ఉండే అనుభవము. రక్షణ పొంది దోణిలోనికి వచ్చిన వ్యక్తి, సంఘములో ఉన్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి ప్రయాణము చేయాలి అని అంటే దేవుని పిలుపు ఉండాలి, దేవుని అనుమతి ఉండాలి. దేవుని అనుమతి చేతనే మనము ముందుకు నడవగలుగుతాము. ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని నేను చెబుతాను. 12 మంది శిష్యులలో పేతురు మాత్రమే ఎందుకు రియాక్ట్ అయ్యాడు? పేతురుకే ఆ అనుభవాలు ఎందుకు కలుగుతాయి అని అంటే, ఇక్కడ పేతురు అనే వ్యక్తి ప్రతి విశ్వాసికి సాదృశ్యమైన వ్యక్తి. ఎలాగో నేను బైబిల్లో నుంచి నేను మీకు చూపెడతాను. మొదట మీరు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నెరవని నేను నీతో చెప్పుచున్నా. మత్తయి సువార్త 16:18లో యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, మరియు నీవు పేతురువు అన్నాడు. అతనికి అప్పటి వరకు ఉన్న పేరు ఏంటంటే సీమోన్. ఆయనకి పేతురు అని పేరు పెట్టాడు. పెట్టి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. అక్కడ అర్థమైపోతుంది పేతురు అను మాటకు బండ లేక రాయి అని అర్థం. పేతురు అనే దగ్గర పుట్నోట్లో అక్కడ 2 కనబడుతుంది, పుట్నోట్లో మీరు చూస్తే 3 కనబడుతుంది. పుట్నోట్లో మీరు చూస్తే పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము కనబడుతుంది. ఆయనకు ఇంకొక పేరుంది గ్రీకు భాషలో, అదేంటంటే కేఫా అని అర్థమిచ్చు పేరు కూడా ఉన్నదంట. దయచేసి అది కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం, యేసునొద్దకు అతను తోడుకొని వచ్చిన మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనుబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. పేతురు అన్న కేఫా అన్న అర్థం ఏంటంటే రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే ఎవరి మీద కడతానని, పేతురు మీద కడతానని కాదు, బండ మీద సంఘాన్ని కడతానని అర్థం. బండలతో రాళ్లతో సంఘాన్ని కడతానని అర్థం. పేతురు అనే ఆధ్యాత్మికమైన ఆ పేరు మనందరికీ వర్తిస్తుంది. ఎలాగూ వర్తిస్తుందంటే, మరలా పేతురే రాసిన పేతురు పత్రికలో మనకొక విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు పేతురే ఈ పదాన్ని రాశాడో కూడా మీరు గమనించవచ్చు. ఎలాగో అంటే, నా సంఘమును కట్టుదనని ప్రభు పేతురుతో చెప్పినప్పుడు పేతురని ఒక్క నన్ను గురించే కాదు ప్రభు మాట్లాడుతుంది, ఇంకా చాలామంది రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళందరికీ కూడా పేతురనే అర్థము అన్నమాట. ఆ రాళ్లతో సంఘాన్ని కట్టబోతున్నాడని పేతురు గ్రహించి పత్రికలు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి. 2వ అధ్యాయం మీరు చూడండి. 1వ వచనం నుండే నేను చదువుతాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమా పాలన ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. 5వ వచనం ప్రాముఖ్యమైన వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళు అని విశ్వాసులందరికీ అంటున్నాడు, భక్తులందరికీ అంటున్నాడు, క్రైస్తవ సమాజానికి అంతటికీ రాళ్ళని అంటున్నాడు. మరి రాళ్లను హెబ్రీ గ్రీకు భాషల్లో ఏమంటారు? పేతురు, కేఫా అంటారు. అంటే ఒక విధముగా ప్రతి భక్తుడికి పేతురు, కేఫా అనే పదాలు, పేర్లు వర్తిస్తాయన్నమాట. అందుకే నా సంఘమును కట్టుదనంటే ఆ రక్షణ పొందిన వ్యక్తులు అందరూ రాళ్ళు, ఆ రాళ్లతో దేవుడు సంఘాన్ని కడుతున్నాడన్నమాట. ఇప్పుడు ఆ పాయింట్ని మనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామనంటే, పేతురే నడుస్తానని అంటున్నాడు కదా. ప్రతి వ్యక్తి కూడా యేసును చేరటానికి లోకం మీద మనము నడవాలి అని అంటే మొదట దేవుని అనుమతి మనకు ఉండాలి. దేవుని అనుమతి ఉండాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. ఏ పని చేసినా కూడా అప్పుడు మనం ఫెయిల్ అవ్వం. కొంతమంది దేవుని దగ్గర విచారణ చేయరు, దేవుని దగ్గర విషయాన్ని అడగరు, దేవుని ఇష్టమేంటో అడగరు. అందుకే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు. మీకు ఒక సంఘటనను నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇద్దరు రాజులు మనకి అక్కడ కనబడుతున్నాడు. ఇశ్రాయేలీల రాజు, రెండవది యూదుల రాజు మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలీలకు ఆ దినములలో ఉన్న రాజు అహాబు రాజు అని మనకు ఆ 22వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యూదులకు రాజుగా యెహోషాపాతు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరూ సంబంధాలు బట్టి బావబామరుదులు అన్నమాట చెప్పుకోవాలనంటే. వాళ్ళకి పెళ్లి సంబంధాలు, ఒకరికో వాళ్ళ ఇంట్లోని వీళ్ళింట్లో పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న తర్వాత ఒక సందర్భంలో యెహోషాపాతు అహాబు రాజు దగ్గరికి, అనగా ఇశ్రాయేలీల రాజు దగ్గరికి వెళ్ళాడంట. చూడండి, మనం ఆ మాట చదువుదాం 3వ వచనము నుండి. ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్ గిలాదు మీదకి, మీరు 2వ వచనం నుండి, యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోతు గిలాదు మనుదమని మీరు ఎరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఉన్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాతునకు వచ్చేదవా అని అడిగారు. సిరియనులో అప్పటికే యుద్ధము చేసి రామోత్ గిలాతును వారు స్వాధీనం చేసుకున్నారు. అది మనది మనం తెచ్చుకుందాము అని ఇశ్రాయేలీ రాజు సేవకులందరినీ పిలిపించాడు. ఆ సమయంలో అక్కడికి యెహోషాపాతు రాజు కూడా, యూదుల రాజు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాడంట 4వ వచనములో. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. నేను నీవాడినే, ఎందుకంటే బంధుత్వం ఉంది కాబట్టి నా జనులు నీ జనులే, నా రాజ్యం నీ రాజ్యం అని, ఈయన రాజ్యం అని దేవుని రాజ్యాన్ని ఆయనకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఆయన చేసిన పొరపాటే. అయితే ఇక తర్వాత చూస్తే 5వ వచనంలో, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా. చూసారా, ఇక్కడ ఒక మేలు జరిగింది. ఈ మేలు మనకి అక్కడ పేతురు దగ్గర కూడా మనకు కనబడుతుంది. యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాలో లేదో యెహోవా యొద్ద విచారణ చేద్దాము అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు 400 మంది అబద్ధ ప్రవక్తలను సమకూర్చాడు. ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చి
మీరు రామోద్గిలాతు మీదకు యుద్ధానికి వెళ్ళండి, గెలుస్తారు అని చెప్పారన్నమాట. వాళ్ళు యెహోవా ప్రవక్తలు కారు. వాళ్ళు చెప్పినప్పుడు యెహోషాపాతు దానిని ఒప్పుకోలేదు. యెహోవా ప్రవక్తలలో ఒకడును ఇక్కడ లేడా అని ఆరాధీశాడు, అడిగాడు. అడిగినప్పుడు ఒక్కడున్నాడయ్యా, అతడు నా కొరకు మేలు చెప్పడు. ఇమ్లా కుమారుడైన మికాయను ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు నా కొరకు మేలు చెప్పడు అని ఇశ్రాయేలు రాజు అయిన అహాబు రాజు చెప్తున్నాడు అన్నమాట. చెప్పినప్పుడు యెహోషాపాతు అన్నాడు, అలాగన్నద్దు, ఆ యెహోవా ప్రవక్తే నాకు కావాలి. యెహోవా ఏమి చెప్తాడో నేను వినాలి అని ఆ యెహోవా ప్రవక్త అయిన మికాయాను తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర విచారణ చేస్తే, అంటే ఇక్కడ ఉన్న వివరణ అంతా మనం చెప్పుకోవద్దు, కానీ మీరు రామోద్గిలాతు మీదకి యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేలీలు కాపరలేని గొర్రెల వలె కనబడతాడు, ఇశ్రాయేలు రాజు చనిపోతాడని చెప్పేశాడు. చెప్పగానే నేను చెప్పానా ఇతడు నా కొరకు మేలుగా ప్రవచించడని అని చెప్పాడు. అయినా ఆగిపోవాలిగా యుద్ధానికి, అయినా యుద్ధానికి వెళ్ళాడు. అంటే దేవుని అనుమతి లేదు, కానీ యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఇశ్రాయేలీల రాజు అహాబు రాజు ఏమనుకున్నాడనంటే, నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు మాత్రము రాజు వస్త్రాలతోనే యుద్ధానికి రా అని యెహోషాపాతు రాజుతో చెప్పాడు. ఇద్దరు రాజులు, ఇశ్రాయేలు రాజు అయిన అహాబు, యోధా రాజు అయిన యెహోషాపాతు ఇద్దరు రామోత్గిలాతు అనగా సిరియనులతో యుద్ధము చేయటానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీల రాజు మారువేషం వేసుకున్నాడంట. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 29. ఇశ్రాయేలు రాజు యోధా రాజుకు యెహోషాపాతును రామోత్గిలాదు మీదకి పోవుచుండగా, ఇశ్రాయేలు రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమునందు ప్రవేశించాడు. ఎందుకు ఇలా చేశాడు అనంటే, ఒకవేళ సిరియనులు లేదా రామోత్గిలాతులో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సిరియనులు రాజును టార్గెట్ చేస్తే యెహోషాపాతు చచ్చిపోతాడు, కానీ అహాబు చనిపోడు. ఎందుకంటే అహాబు రాజు వేషములో లేడు, ఒక సైనికుడిలాగున్నాడు. యెహోషాపాతు ఏమో దేవుని యొద్ద విచారణ చేసి వెళ్ళాడు. అహాబు రాజు దేవుని యొద్ద విచారణ చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు వెళ్ళొద్దన్న కూడా వెళ్ళటానికి వెళ్ళిపోయాడు, అనుమతి లేకుండానే వెళ్ళిపోయాడు. ఒకే యుద్ధములో దేవుని అనుమతితో వెళ్తున్న రాజు, దేవుని అనుమతి లేకుండా వెళుతున్న రాజు కనబడుతున్నాడు. ఇతడు మారువేషం వేసుకుంటే నాకు బదులు యెహోషాపాతు చనిపోతాడని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగినది ఏంటంటే 34వ వచనంలో చూస్తే, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్య విడవగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలను గనుక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుపోమ్మని తన రథధారితో చెప్పాను. తీరా చూస్తే అధ్యాయం అంతా చదివేసరికి ఆయన ఆ రథము మీదే ప్రాణము విడిచేశాడని మనకు కనబడుతుంది. దేవుని అనుమతి లేకుండా వెళ్తే ప్రాణం పోతుంది, దేవుని అనుమతితో నీవు వెళ్తే రక్షింపబడతావు. పేతురు దేవుని అనుమతితో వెళ్ళాడు కాబట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా నన్ను రక్షించమనగానే ప్రభువు రక్షించాడు. అదే ప్రభు అనుమతి లేకుండా ఆయనే బోటు దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింటే మునిగిపోడు. అందుకని మనం నేర్చుకోవలసిన ప్రధానమైన పాఠం ఏంటంటే, ప్రభువా నీ అనుమతి నాకు కావాలి అని అడుగుట. ఏ విషయములోనైనా దేవుని అనుమతి అడగాలి, స్వస్థతకైనా దేవుని అనుమతి అడగాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనములో ఒక కుష్ఠరోగి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే నాకు ఇష్టమే అని శుద్ధి చేశాడు. పౌలు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ముమ్మార్లు అడిగాడట, నన్ను బాగు చేయి నాయనా, నా శరీరంలో ఒక ముళ్ళుంది, నేను హెచ్చిపోకుండా ఉన్నప్పటికీ కూడా పౌలు ప్రార్థించినప్పుడు అది నేను హెచ్చిపోకుండా ఉండినట్లుగా ముళ్ళుందని మొదట గ్రహించలేదు, కానీ దాని నుండి ఎంతో ఇబ్బంది పడుతూ 10 సార్లు ప్రభువుని అడిగాడంట, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అని అడిగితే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు.
ప్రభువు చిత్త ప్రకారముగా మనం ప్రార్థించినప్పుడు ప్రభువు తనకిష్టమైతే రోగాన్ని తొలగిస్తాడు, ఇష్టము లేకపోయిందనుకో ఆ రోగమును తొలగించుట. కానీ దేవుడు తన కృపనైతే ఇవ్వక మానడు. అందుకే అడిగి చేయాలి. ఏం పని చేసినా దేవుని అనుమతితోనే ఏ పని చేసినా మనము చేయగలగాలి. అప్పుడే మనము రక్షింపబడుతాం, రక్షణలోనికి నడిపింపగలుగుతాం. దేవుని అనుమతితో పేతురు నీటి మీద నడిచాడు. దేవుని అనుమతితోనే నీవు సేవ చేయి, దేవుని అనుమతితోనే నీవు దేవుని కార్యాలు చేయుటకు పూనుగొను. ప్రభువుని అడుగు, ప్రభువా నేను ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయు, నాకు కృప చూపించు అని ఒక సూచనగా నువ్వు అడిగి దానికి అవసరమైన మనీ నాకు ఇస్తే నేను మీటింగ్ పెడతానను, దానికి అవసరమైన స్థలము ఫ్రీగా నాకు ఇస్తే ఇది నీ చిత్తమని నేను మీటింగ్ పెడతానను ప్రభు చిత్తమే మీటింగ్ పెట్టు. ఆ మీటింగ్లో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఈనాడు చాలామంది మీటింగ్లు పెడుతున్నారు కానీ ప్రభు అనుమతి లేదు. వాళ్ళకి నచ్చింది పెట్టేసుకుంటున్నారు, వారు పబ్లిసిటీ కొరకు మీటింగ్లు పెట్టేసుకుంటున్నారు అంతే. ఇక్కడ మీటింగ్ పెట్టుట నీ చిత్తమా కాదా, ఈ ప్రాంతంలో పెట్టుట నీ చిత్తమా కాదా, ఇక్కడ మీటింగ్ పెట్టాలన్న ఆలోచన నాకు ఉన్నది నాయన, అది నీ కార్యం నిమిత్తం, ఇది నీ చిత్తమైతే ఒక మాట నాకు తెలియజేయి అని అడుగుతున్నారా? నువ్వు ఏ కార్యము చేసినా ఆయన చిత్తాన్ని అడగా. నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా ఆయన చిత్తాన్ని అడిగి కడితే అది మధ్యలో ఆగిపోదు. నువ్వు మందిరం కట్టాలన్నా ఆయన చిత్తాన్ని అడిగి కడితే అది మధ్యలో ఆగిపోదు. దేవుడు దాన్ని పూర్తిగా కొనసాగిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితం కూడా మధ్యలో ఆగిపోకుండా దేవుని చిత్త ప్రకారముగా నీవు నడవాలి అనేది మొదటి పాఠముగా మనకు కనబడుతుంది పేతురు నీటి మీద నడుచుటలో. రెండవది మనము చూస్తే పేతురు నీటి మీద నడవటానికి మునిగిపోతాను అన్న భయం లేకుండా ఒక సైకిల్ దిగి రోడ్డు మీద నడిచినట్లుగా బోటు దిగి నీటి మీద ఆయన నడిచెను అని మనకు కనబడుతుంది. నడిచాడు, నడవటం అయితే నడిచాడు. అంటే ఎంత దూరం నడిచాడు అనంటే యేసు ప్రభు చేయి చాపితే ఆయన పట్టుకోవటానికి, అంటే దరిదాపుగా యేసుకి సమీపము వరకు నడిచాడు. ఉదాహరణకు బోటుకి యేసు ప్రభువుకి మధ్యలో 1/2 కిలోమీటర్ దూరం ఉందనుకోండి, లేదా 1/2 కిలోమీటర్ కాదు, ఒక 100 గజాలే కానీ, ఒక 100 అడుగుల దూరమే కానీ దూరం ఉందనుకోండి, కొద్ది దూరమైన పేతురు నీటి మీద నడిచాడు కదా. బోటు దగ్గర బోటుకు ఒక పక్క పట్టుకొని మునిగిపోతున్నాను ప్రభు అని అనలేదే. యేసు ప్రభువు దాకా ఆయన నడిచాడు. అలా నడవగలిగటానికి గల కారణం ఏమిటి అనంటే విశ్వాసము. రెండవది విశ్వాసము. విశ్వాసము నిన్ను బలముగా నడిపిస్తుంది. మోషే కానీ, అబ్రహాము కానీ, హానోకు కానీ, నోవాహు కానీ విశ్వాసముతోనే నడిచారు. హానోకు విశ్వాసముతో నడిచాడు, నోవాహు విశ్వాసముతో నడిచాడు, అబ్రహాము అది వరకు చూడని పట్టణమును చూడటానికి విశ్వాసముతో నడిచాడు. మోషే అరణ్యములో విశ్వాసముతో నడిచాడు కనాను దేశానికి కదా. ఆయనను చేరటానికి, ఆయన సన్నిధికి రావటానికి విశ్వాసముతోనే నడిచాడు. అంటే రెండవది విశ్వాసం ఉంచాలి. నీటి మీద నడవటం అనేది అసాధ్యమైన పని. విశ్వాసముతో అది సాధ్యమవుతుంది. విశ్వాసం అనేది ఎంత బలమైనది అని అంటే కొండలను పికిలింపవచ్చని అన్నాడు. కొండ ఎత్తి సముద్రంలో వేయొచ్చని కూడా ప్రభువు చెప్పాడు. దేర్ ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, దట్ ఈస్ ద ఫెయిత్. విశ్వాసము గొప్ప బలమైనటువంటిది, గొప్ప కార్యాలు చేసేది. అలాంటి ఒక విశ్వాసముతో ప్రభు యొద్దకు ఈయన నడిచాడు. మన జీవితమంతా మన యాత్రలో విశ్వాసం అనేది మనం మిస్ అయిపోకూడదు. విశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు. విశ్వాసముతోనే మనము ప్రతిదీ జయించుకుంటూ వెళ్ళాలి. విశ్వాసముతోనే ప్రతిదీ సంపాదించుకుంటూ వెళ్ళాలి. విశ్వాసముతోనే ప్రభు యొద్దకు మనము చేరాలి. యేసు తన రాకడలో వచ్చినప్పుడు ఆయన రాకడలో నీవు ఎత్తబడాలంటే అటువంటి విశ్వాసము, మనుష్య కుమారుడు రాకడలో నిన్ను కనుగొనగలనా అని లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనములో అన్నాడు కదా.
నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని పౌలు అన్నాడు కదా. విశ్వాసముతోనే మన యాత్ర ప్రారంభమైంది, విశ్వాసముతోనే మన యాత్రను ముగించాలి. ఎక్కడ కూడా విశ్వాసమును మనం పోగొట్టుకోకూడదు. ఇది రెండవ పాఠం. యేసు వరకు కూడా విశ్వాసముతో పేతురు నడిచాడు. మూడవ పాఠము, ఆయన యేసు వైపు చూస్తూ నడిచాడు. ఆయన గాలిని చూచి మునిగిపోసాగానంటే అంతకుముందు యేసుని చూచి నడిచాడు. ఇది మూడవ పాఠము. మనము కూడా యేసుని చూచే మనము నడవాలి. యేసుని చూచే నడవాలి. యేసుని చూస్తూ నడవకుండా పక్కకు చూసాము అనుకో, మనకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? యేసుకి దూరం అయిపోతాం, సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోతాం. ఒక అద్భుతమైన పాఠము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో జ్ఞానులు ఆయన నక్షత్రమును చూసి యేసు దగ్గరికి ప్రయాణమయ్యారు. ప్రయాణమై ఆయన నక్షత్రమును చూస్తూనే, అనగా ఆయన నక్షత్రమును అంటే యేసుని చూస్తూనే ప్రయాణం చేశారు వాళ్ళు కూడాను ఒక విధంగా. కానీ కొంచెం దూరం వచ్చాక, యెరూషలేము యొద్దకు వచ్చాక ఆయన నక్షత్రాన్ని వదిలేసి సొంత ఆలోచనలతోని యెరూషలేములోనికి, రాజవీధుల్లోనికి, రాజనగరంలోనికి, హేరోదు దర్బారులోనికి వెళ్ళిపోయి ఇశ్రాయేల్ రాజుగా పుట్టిన, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడన్నా అక్కడికి వెళ్ళి విచారించారు. మరలా నక్షత్రాన్ని చూసినప్పుడే వాళ్ళు యేసుని చేరుకోగలిగారు. అందుకనే ఆయనను చూడకుండా పక్కకు చూస్తే దారి తప్పిపోతాం. రెండవది, ఆయన వైపు చూడకుండా మనం పక్కకు చూస్తే విశ్వాసములో నుండి తొలగిపోతాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును. 2వ వచనం పూర్తిగా చదువుదాం మొదటి నుంచి. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదాము. యేసు వైపు చూచుచు పరిగెత్తాలంటున్నాడు. అంటే యేసు వైపు చూడకుండా మనం పరిగెత్తితే బహుమానం పొందలేము, పాపములో పడిపోయే అవకాశం ఉన్నది. యెషయా గ్రంథము 45:22లో నా వైపు చూచి రక్షణ పొందుడు అని అంటాడు. ఆయన వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తే విశ్వాసము కలుగుతుంది, ఆయన వైపు చూస్తే దారి తప్పిపోము. పేతురు ఆయన వైపు చూస్తూ నడిచి దరిదాపుగా యేసుని చేరుకునే సమయంలోనే గాలిని చూచి భయపడ్డాడంట. 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆయన అనుమతితో ప్రయాణం చేయాలి. రెండవది, విశ్వాసముతో ప్రయాణం చేయాలి. మూడవది, ఆయన వైపు చూస్తూ ప్రయాణము చేయాలి. ఈ లోకమును సముద్రం మీద ఆయన వైపు చూడటం మానేసి గాలిని చూచినప్పుడు విశ్వాసం పోతుంది, బలహీనులైపోతాం, మునిగిపోతాం. అప్పటికే యేసుకు దరిదాపులకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన చేసిన ఒక పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని పేతురు ప్రార్థన చేశాడు. ప్రార్థన అతన్ని నీటిలో నుంచి బయటికి లాగాడు ప్రభు. నాలుగవది ఏంటంటే ప్రార్థన అవసరము. మనకి ప్రార్థన అవసరం. యేసు రాకడలో యేసుని చేరుకునేంత వరకు మనం విడిచిపెట్టకూడనిది ఏదైనా ఉన్నది అని అంటే ప్రార్థన. ఒక అద్భుతమైన విషయం చెప్పటానికే నేను చివరి దాకా తీసుకొస్తున్నాను, దయచేసి మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 21లో, అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు? యేసు ప్రభువు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. యేసు రాకడలో మనం ఎత్తపడాలంటే ప్రార్థన. అప్పటి వరకు మనం ప్రార్థన మానకూడదు. ప్రార్థనలో నుంచి మనలను తప్పించటానికే దుష్టుడు మనకు శోధనలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు. మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్లకుండా ఆటంకపరుస్తాడు. దేవుడు కూడా దాన్ని అనుమతిస్తాడు. నా ప్రార్థనలు దేవుడు ఆలకించలేదే, నా మొర్రలు దేవుడు ఆలకించలేదే, నేను అడిగినది దేవుడు నాకు ఇవ్వలేదే
అని మనం ప్రార్థన మానేస్తామని దుష్టునికి తెలుసు. అందుకే మన ప్రార్థనలు ఆయన యొద్దకు చేరకుండా ఆటంకపడుతాడు. చేరినా కూడా దేవుడు దానికి సహాయము చేయకుండా మరల దేవుని దగ్గర కూడా విన్నపం తెచ్చుకుంటాడు. ఎందుకనంటే మనం ప్రార్థన మానేయాలని. ప్రార్థన మానేస్తే రాకడలో ఎత్తబడలేము, మనము రక్షణ పొందలేము. బాప్తిస్మం పొందినప్పుడు రక్షణ పొందాము, ప్రార్థన ద్వారా రక్షణను కొనసాగించగలుగుతాము. కాబట్టి ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తాడు. పేతురు ఆఖరిలో చేసిన ప్రార్థనే అతన్ని రక్షించింది. సిలువలో ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో పాటు వేలబడినటువంటి వారిలో ఒకడు రక్షణ పొందాడంటే ప్రార్థనే అతన్ని రక్షించింది. దావీదు అతని జీవితంలో ఒక భయంకరమైన పాపానికి గురైపోయి పడిపోయినప్పటికీ కూడా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థనే ఆయనను రక్షణలోనికి నడిపించింది. లోతు కుటుంబముతో సహా సొదొమ గొమొర్రా పట్టణంలో నశించిపోవలసింది అతని కొరకు చేసిన విజ్ఞాపన, అబ్రహాం యొక్క ప్రార్థన అతన్ని రక్షించింది. ప్రార్థన మనలను రక్షిస్తుంది, యేసునొద్దకు చేర్చుకునేలాగా చేస్తుంది. యేసు తన చేయి మనలను పట్టుకునేలాగా చేస్తుంది ప్రార్థన. కనుక 4వదిగా ప్రార్థన మనకు అవసరం. లోకాన్ని జయించాలన్నా, ప్రపంచాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా మనకు కావలసింది ఏంటంటే దేవుని అనుమతితో మనం పనులు చేయాలి, విశ్వాసముతో మనము కొనసాగాలి, ప్రార్థన చేయాలి, ఆయన వైపు చూస్తూ కొనసాగాలి. ఇవి దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాలు. కనుక మన భక్తి జీవితంలో ఈ 4 అనుభవాలను మనం ప్రాముఖ్యంగా మనము కాపాడుకుందాము. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసుదేవా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, శక్తిమంతుడా, బలవంతుడా, నీతిమంతుడా, నమ్మకమైన వాడా, మాకు సహాయము చేసి కృప చూపి మమ్మలను ఆదరించమని, మీ రాకడలో మేము ఎత్తబడినట్లుగా, నీ రాజ్యమునకు మేము చేరునట్లుగా, నిన్ను చేరునట్లుగా ఈ లోకములో మేము నడవటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగములోనే 3వ వర్తమానానికి మీరు వేచి ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.